మిత్రులందరికీ నమస్తే. మా కుటుంబంలో జరిగిన ఒక విషాద ఘటన ఇది. మీ అందరితోటి షేర్ చేసుకుందామని ఒక వీడియో చేస్తున్నా. పండుగలు ఏదైనా వచ్చినాయంటే యమినోడంట మన చుట్టే తిరుగుతుంటాడంట. పెద్దలు చెప్పే ముచ్చట వాస్తవమే కావచ్చు. నిన్న ఈ సమయానికి మా బాబాయ్ మాతోటి కలిసి మాట్లాడిపోయిండు. పొద్దుగా సరికల్లా శవమై వచ్చిండు. భార్య పిల్లలు తను కలిసి బైక్ పైన అత్తగారింటికి పోతుండే. నిన్న చౌటుప్పలకి వెళ్ళి తంగడిపల్లి దాటంగానే దామెర ఉంటుంది. దామెర టర్నింగ్లో యాక్సిడెంట్ అయ్యి చనిపోయిండు. హెల్మెట్ పెట్టుకుంటే మావాడు చచ్చిపోతాడు కాదు. హెల్మెట్ పెట్టుకున్నంత మాత్రాన 100% సేఫ్ అని నేనైతే చెప్పలేను, కానీ ఎంతో కొంత మనకైతే సేఫ్ ఉంటుంది. ఎదురుగా మనం కరెక్ట్ పోయినా కానీ ఎదురుగా వస్తాడు, కరెక్ట్ రాడు. ఎదురుగా వచ్చే కారు చాలా వేగంతో వచ్చి స్పాట్లో కొట్టేస్తే మావాడు స్పాట్లో చచ్చిపోయిండు. వాడేమో చౌటుప్పల దవాఖానలో వాడు శవమై ఉన్నాడు. భార్యనేమో హైదరాబాద్ కామినేని హాస్పిటల్లో ఆమె చికిత్స పొందుతుంది. కొడుకుకు లివర్ డ్యామేజ్ అయ్యి వాడొక హాస్పిటల్ ఉన్నాడు. ఇంకో కొడుకు ఆనికి కాళ్ళరెక్కలు ఇరిగి వాడు చౌటుప్పల దవాఖాన ఉన్నాడు. నలుగురు 4 దవాఖానలలో ఉన్నారు. చూడురి, ఆ కుటుంబం కాదు, మా మా ఫ్యామిలీ మొత్తం ఈరోజు డిసప్పాయింట్లో ఉన్నాం. తెల్లారితే పండుగ, కానీ ఊరిలో పండుగ లేదు, ఏమి లేదు. ఒకే ఇంట్లో 4గురికి యాక్సిడెంట్ అయినాయి. ఎవరు ప్రాణాలతోటి వస్తారు, ఎవరు ప్రాణాలతోటి రారనే బాధలో ఉన్నాం మేము. దయచేసి ఎవరైనా కానీ ప్రయాణం చేసేటప్పుడు కాస్త జాగ్రత్తగా హెల్మెట్ పెట్టుకొని ప్రయాణం చేసే ఉపాయం చెయ్యి. వాస్తవానికి హెల్మెట్ పెట్టుకుంటే మా ఊడు చనిపోకపోనేమో అనుకుంటున్నాం. ఎందుకంటే పెద్ద దెబ్బ తగలలేదు. ఆ అతి వేగంతో కొట్టడంతో ఇక్కడ సైడ్ దెబ్బ తగిలింది. హెల్మెట్ ఉంటే మాత్రం బతుకునేమో అనే ఆలోచన, అంతేగాని దయచేసి ఎవరైనా కానీ మీకు పేరున దండం పెడుతున్నా, హెల్మెట్ పెట్టుకొని ప్రయాణం చేసే ఉపాయం చేయాలి. ఎందుకంటే మనం కరెక్ట్ పోయినా కానీ ఎదుటోడు కరెక్ట్ రాడు. మావాడు వాని రూట్లో వాడిపోతుంటే ఎదురుగా వచ్చేటోడు అతి వేగంతో వచ్చి కొట్టేస్తే ఉత్త పుణ్యానికి భార్య పిల్లలు వాడు అందరూ మొత్తం విచ్ఛిన్నమైపోయారు. వాని భార్య ఏమో చౌటుప్పల హాస్పిటల్ ఉన్నది, భార్యనేమో హైదరాబాద్లో ఉన్నది, కొడుకేమో చౌటుప్పలు ఉన్నాడు, ఇంకో కొడుకేమో ఇంకీ హాస్పిటల్ ఉన్నాడు. నలుగురు 4 దిక్కులో ఉన్నాడు. ఇవాళ కార్యక్రమం ఏం చేయాలి, భార్య రావాలన్నా భార్య వచ్చినాక చేయాలన్నా అన్నీ పరిశానలో ఉన్నారు. దయచేసి ఇలాంటి పరిస్థితి ఏ కుటుంబానికి రావద్దు, ఏ ఊరోళ్ళకి రాకుండా చూసుకొని దయచేసి ఇంకో ముచ్చట కూడా చెప్తున్నా, అందరు ఇంటిల్లాదలు ఒకేసారి ప్రయాణం చేసే ఉపాయం చేయకూరి. మీకు పేరున దండం పెడితే ఏ సమయంలో ఎట్లా జరిగేది తెలియదు. కనీసం ఒకరు పోతే ఒకరికన్నా ఇంత ఉంటుంది, ఏమంటారు, భూమి మీద ఉండే ఛాన్స్ అని ఉంటుందేమో. అందరికట్ట జరగాలని ఉండదు, కానీ అనుకోకుండా జరిగితే మాత్రం ఇవాళ చూడరి, ఒకే కుటుంబంలో నలుగురికి దెబ్బలు తగిలినాయి, ఒకటి చనిపోయింది. అంటే చూడరి, ఇవాళ మొత్తం మా ఫ్యామిలీ మొత్తం శోక సముద్రం వల్ల మునిగిపోతుంది. దయచేసి ఎవరైనా ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్తగా ప్రయాణం చేసే ఉపాయం చేయండి. హెల్మెట్ మాత్రం తప్పనిసరిగా పెట్టుకునే ఉపాయం చేయండి. మీ అందరికీ పేరున చెప్తున్నా, మా కుటుంబంలో జరిగిన బాధలు మీ కుటుంబంలో జరగొద్దని పేరున మొక్కుకుంటున్నా.